నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. తెలంగాణ రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ ఏర్పాటుకు బీజం పడింది. త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు కానుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతోనే పోటీ చేయనున్నట్లు ఆమె ఇప్పటికే చెప్పారు. పొలిటికల్ పార్టీ రావాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా తెలంగాణ జాగృతి పొలిటికల్ పార్టీగా ఎదుగుతుంది. ఈ పార్టీ మరి తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. శాసన మండలిలో కావచ్చు, తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద కావచ్చు, ఆమె భావోద్వేగంతో చేసిన ప్రసంగం తెలంగాణలో కొత్త రాజకీయ శక్తి అవతరించబోతుందన్న విషయాన్ని స్పష్టం చేశాయి. మరి కవిత కొత్త పార్టీ పేరు ఎప్పుడు ప్రకటించబోతున్నారు అనే సందేహం నెలకొన్న వేళ తాజాగా ఒక అప్డేట్ వినిపిస్తోంది. తెలుగు ప్రజల నూతన సంవత్సరం ఉగాది వేళ కవిత కొత్త పార్టీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె పార్టీ కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా రంగంలోకి దిగారట. ఇటీవల 5 రోజులు హైదరాబాద్ లోనే మకాం వేసిన పీకే కొత్త పార్టీపై కవితతో చర్చలు జరిపినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై క్షుణ్ణంగా సమీక్ష చేసిన పీకే కవిత పార్టీ కోసం కొన్ని విలువైన సూచనలు కూడా చేశారట. అంతేకాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్ లోని 2 కీలక నేతలతో కూడా పీకే మాట్లాడినట్లు తెలుస్తోంది. ఎన్నికల వ్యూహకర్తగా ఎంతో పేరున్న ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు కవిత కొత్త పార్టీపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి? పీకే ఇప్పటి వరకు ఎన్ని పార్టీలకు వ్యూహకర్తగా పనిచేసి వాటిని అధికారంలోకి తేగలిగారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ భారత రాజకీయాల్లో అత్యంత సుప్రసిద్ధ ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందటానికి 2 కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది డేటా డ్రివెన్ స్ట్రాటజీ, అంటే డేటా ఆధారంగా సముచిత నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్లే వ్యూహం. ఇక రెండోది ఇన్నోవేటివ్ క్యాంపెయినింగ్. మారుతున్న కాలానుగుణంగా ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు రకరకాల ప్రచార సరళిని అనుసరించటం పీకే స్టైల్. చాయ్ పే చర్చ, ప్రజా సంకల్ప యాత్ర వంటి క్యాంపెయిన్స్ ద్వారా పీకే ఎన్నో పార్టీలకు విజయాలు అందించాడు. 2011 నుంచి 2021 వరకు 10 ఏళ్లలో 9 సార్లు ఆయా చోట్ల పార్టీలను విజయ తీరాలకు చేర్చి స్ట్రాటజిస్ట్ గా సక్సెస్ అయ్యారు ప్రశాంత్ కిషోర్. ఒక్కసారి పీకే ట్రాక్ రికార్డ్ మనం కూడా పరిశీలిద్దాం. 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని 3వ ముఖ్యమంత్రిగా గెలిపించింది పీకే వ్యూహమే. ఆ సక్సెస్ తర్వాతే మోదీ పేరు దేశమంతా వినిపించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో కూడా పీకే స్ట్రాటజీ పనిచేసింది. నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావటానికి ప్రశాంత్ కిషోర్ ఆలోచనలైన చాయ్ పే చర్చ, 3D ర్యాలీలు, సోషల్ మీడియా క్యాంపెయిన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. 2015 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ ల మహాగఠ్ బంధన్ విజయం వెనుక పీకే ఉన్నారు. నితీష్ కుమార్ సీఎంగా కొనసాగటంలో కూడా ఆయన వ్యూహం ఉంది. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు, ముఖ్యమంత్రిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ నియామకం పీకే సక్సెస్ ఖాతాలోనివే. ఇక 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ భారీ విజయం, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే పార్టీ గెలుపు, సీఎంగా స్టాలిన్, 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ 3వ భారీ మెజారిటీతో గెలుపు, ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ విజయాలే. బీజేపీ ఎదురుగాలి బలంగా వీస్తున్న బెంగాల్లో వీల్ చైర్ పై ఉన్న మమతా బెనర్జీని 3వ సీఎంను చేసింది ప్రశాంత్ కిషోరే. అంతెందుకు, 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఊహించని విధంగా భారీ మెజారిటీతో జగన్ విజయం సాధించడం వెనుక పీకే వ్యూహమే ఉంది. ప్రజా సంకల్ప యాత్ర, సమర శంఖారావం వంటి క్యాంపెయిన్లు ప్రశాంత్ కిషోర్ ఆలోచనలే. భారతదేశ రాజకీయాల్లో పీకే లాంటి వ్యూహకర్త ఎక్కడా ఉండరు. పార్టీ పెట్టి ఒక రాజకీయ నాయకుడిగా పీకే వైఫల్యం చెంది ఉండొచ్చు, కానీ రాజకీయ వ్యూహాల్లో పీకే ట్రాక్ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. స్ట్రాటజిస్ట్ గా ఓటముల కంటే ఆయన సక్సెస్ రేటే ఎక్కువ. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, ప్రజా సమస్యలపై పోరాటం చేసే సత్తా ఉన్న నాయకురాలు కల్వకుంట్ల కవిత పెట్టబోతున్న పార్టీని దేశంలోనే గొప్ప వ్యూహకర్తగా పేరు పొందిన ప్రశాంత్ కిషోర్ ఏ స్ట్రాటజీతో ముందుకు తీసుకువెళ్తారో చూడాలి. మరి ఉగాది సందర్భంగా కవిత ప్రకటించబోయే పార్టీ పేరు ఏమై ఉంటుందనే అంశంపైన కూడా
చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న జాగృతిని పార్టీగా ఏర్పాటు చేయటమా, కొత్త పేరుతో పార్టీ పెట్టాలా అనే దానిపై వ్యూహరచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అనే పేరు వచ్చే విధంగా పార్టీ పేరు ఉండాలని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జనం బాట పేరుతో కవిత జిల్లాల్లో పర్యటించినప్పుడు పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తల నుంచి రకరకాల అభిప్రాయాలు చెప్పారట. వాటన్నింటినీ క్రోడీకరించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారని, రాజకీయ పార్టీకి ఆవిర్భావం ఖాయమని తెలుస్తోంది.